తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించినటువంటి స్టీవెన్ పాల్ గారికి, మరి సంఘ కార్యవర్గానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మహత్తరమైన సమయం. స్టీవెన్ పాల్ గారు ముందుగానే చెప్పారు, దేవుని యొక్క మహాకనికరాన్ని బట్టి ఈ దినాన్ని మనలో నిలిచి ఉన్నాం. మన భక్తి శక్తి కాదు, కానీ దేవుడే తన ఉచితమైన కనికరము ప్రేమను బట్టి ఆయన ఏర్పాటు చేసుకున్నారు కనుక, మనం లోకం నుంచి పిలువబడిన వారం కనుక ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నాం. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను సంఘం తరపున. గత కాలంలో ఇప్పుడు ఇంకా 1 గంటన్నర టైం ఉంది మనకి నూతన సంవత్సరం ఎదుర్కోవడానికి. బహుభయంకరమైనటువంటి విపత్తులు మనం అందరూ చూసాం. అందరూ నా మిత్రులు చనిపోయారు, సేవకులు చనిపోయారు, చాలామంది చనిపోయారు. మనం నిల్చున్న కారణం ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నానండి, ఎందుకంటే ఆఖరి భాగం చదువుతున్నాను. ఆయనను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి తిని ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడా, జయగల తండ్రి, ఈ గొప్ప నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. అపారమని మీ ప్రేమ, మీ కనికరమును బట్టి ఈ సన్నిధి కాంతిలో మమ్మల్ని నింపి నాయన 2020వ సంవత్సరం ఆఖరి గడిలో ఉన్నాం ప్రభువా. నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి నీ వాక్కులు మేము ధ్యానించాలని తలపోస్తున్నాం. చిన్నమందగా మమ్మల్ని చేర్చి నీ మాటలు వినటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఆరాధనీయుడా నీకు స్తోత్రాలు, స్తుతికి పాత్రుడా నీకు వందనాలు. మా కన్న తండ్రి నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. దిక్కులేని మమ్మల్ని ఆదరించి కాచి కాపాడి మిక్కుటమైన నీ కనికరము, నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని దీవించి నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవటానికి మధురమైన నీ మాటలు మా ముందు ఉంచబోతున్నావు. వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకం మాపై ఉంచి సంఘమును నన్ను కూడా మీ మాటల చేత బలపరిచి బ్రతికించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దాంతో ఈ మాట ఒకసారి ధ్యానిద్దామండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. అతను సేవ భారం కలిగినప్పుడు, సేవ ప్రకటిస్తున్నప్పుడు, మారు మనసు పశ్చాత్తాపం కొరకు మాట్లాడినప్పుడు అక్కడున్న యూదులు ఆయన్ని చంపాలని ప్రయత్నించారు. కానీ దేవుని కృప వల్ల నేను బ్రతికాను అంటున్నాడు. మనం ఒకసారి వెనక్కి వెళితే మన పరిస్థితి ఏంటి? కరోనా ఇప్పుడు చెప్పారు, కోట్ల మందికి వ్యాపించింది, లక్షల మంది చనిపోయారు మన ఆంధ్ర ప్రాంతంలో. ఇక్కడ చావు కొరకే మాట్లాడుతూ అయినను దేవుని కనికరమును బట్టి నేను నేటి వరకు నిలిచి ఉన్నాను. అయినను మనం భయంకరమైనటువంటి అంటువ్యాధి నుంచి, నాశనకరమైన తెగుళ్ళ నుంచి బ్రతికి నేటి దినాన్ని ఇలా నిలిచి ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు, వందనాలు హృదయపూర్వకంగా చెల్లించాలి. ప్రభునే కనపరచాలి. అది ప్రభు ఒక కనికరమే తప్ప మన భక్తి, మన శక్తి కానే కాదు. ఎందరెందరో చాలామంది చనిపోయారు. బ్రతుకున్న మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హృదయాంతరంగాలో నుంచి, ప్రభా మేము బ్రతకడానికి యోగ్యం కాదు, కానీ నీ వల్ల, నీ కనికరం వల్ల, నీ సహాయము పొంది నేటి వరకు నిల్చున్నాం కనుక మీకు హృదయపూర్వకమైన ఆరాధన చెల్లిస్తున్నాం. ఇంకో గంటలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. కాలగతులు మా వశంలో లేవు, మరణం మా వశంలో లేదు, సమస్తము నీ వశంలో. ఎందుకంటే నువ్వు తండ్రి, నువ్వు దేవుడు, నువ్వు సృష్టికర్తవు, సమస్తము నీవై ఉన్నవాడు, నువ్వు లేకుండా ఏమీ లేదు. కనుక మేము బ్రతికి ఉన్నామని మనం హృదయపూర్వకంగా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పెదవులతో కాదు, హృదయాంతరంగాల నుంచి. చాలామంది పెదవులతో ఈరోజు పండగ సందడి చేసుకునేవారు క్రైస్తవులు చాలామంది ఉన్నారు.
బడాయి చేసే క్రైస్తవులు. ఒకసారి మా వైపు వెళ్తే ఇలాంటి వేషంలో ఉంటేనే కానీ పలకరించరు వాళ్ళు. ఇప్పుడు నేను ఎలాగొచ్చానో అలా ఉండాలి, షూటు చాలా హాట్ బాటం కావాలి. మాకు చిన్నప్పుడు నుంచి అలవాటు అయిపోయింది. కానీ ఎలాగొచ్చాను అనుకోండి, నేను బయట ప్రసంగానికి వెళ్ళొచ్చాను, చలి ప్రాంతం కదా, మరి మాకు తప్పలేదు. సో ఒకవేళ ఏంటి నేను ఎలాగొచ్చాడు మా మంచిగా అనుకుంటారే మంచి, ఆ మాట చెప్తున్నాను. హృదయం మాత్రం దేవునిదే, ఇది తప్పదు, చలికాలం కనుక అలా అందులోకి అలవాటైంది. చాలా కాలం దీనికి అలవాటు పడ్డా. ఇది ముఖ్యం కాదు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే దేవుణ్ణి మనం ఆరాధించాలి, పెదవులతో కాదు, హృదయాంతరంగాలోంచి, ఆత్మతో సత్యముతో. దేవుడు ఆత్మ అన్నాడు కనుక మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఆయనకు సాగిలు పడాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం మనం చేస్తామండి? ఒకవేళ మీరు ఎప్పుడు ఇంతకుముందు ఏమైనా విగ్రహారాధన చేసినప్పుడు చేశారేమో తెలియదు. కానీ క్రైస్తవులు సాష్టాంగ నమస్కారం ఇక్కడ చదవటం వరకు అంత కిందకి అంత తగ్గించుకుని నమస్కారం చేసేవాళ్ళు నేను చూడలేదు. మరి ఇంతవరకు నేనైతే నా అనుభవంలో చూడలేదు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా దేవుని మహాకనికరమును బట్టి ఆయన సహాయం పొంది నేను నిలిచి ఉంటే మనము నేటి వరకు నిలిచి ఉన్నాం. అందుని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేద్దాం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం చూద్దామండి. యెహోవా కృపగలవాడు, చదువు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారు. థ్యాంక్స్ అండి. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూసారు దేవుడు. ఏమంటున్నాడు ఆయన? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలం కాకున్నాం. ఆయన కృపగలవాడు కనుక, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత, ఆయన కనికరము, ఆయన దయ మనపై నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాలేదు. అంటే చనిపోలేదు, ఈ భూమి నుంచి మనం వేరు కాలేదు. దానికి కారణం ఆయన ఎడతగిన కృప, ఆయన యొక్క వాత్సల్యత. ఎందుకంటే కన్న తండ్రి, ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు మనం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యం అండి సృష్టిది. ఒక కణం కోట్లాది కణంగా రూపొందుకుని తల్లి గర్భంలో ఒక శిశువుగా మన అటు బాహ్యానికి వచ్చి, ప్రపంచంలోకి వచ్చి, మన నుంచి మళ్ళీ ఇంకా పిల్లలు పుట్టుకుంటూ వచ్చారంటే ఈ సృష్టి ఎంత గొప్పది. తల్లి గర్భంలో అవయవ నిర్మాణం, ఒక కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు, కాలేయం, ఏమండి, కిడ్నీస్, ఇవన్నీ కూడా నరాలు, సిరలు, దములు, సమస్తము ఒక తల్లి గర్భంలోనే ఉద్భవించిన ఆ గొప్ప కనికరం, ఆ సృష్టికర్త మన మీద కనికరం చూపిస్తున్నాడు. ఆయనే సృష్టించాడు, ఆయనే జీవింపచేసేవాడు, ఆయనే మనకు బాధలు కలిగించాడు, ఆయనే మనల్ని స్వస్థపరచు దేవుడును నేనే. నోబడి ఎల్స్, ఐ ఆమ్ ద లార్డ్, ఐ ఆమ్ ద గాడ్, నోబడి ఎల్స్. నేనే దేవుడు, మరొక దేవుడు లేడు. అలాంటి దేవుడిని మనం ఇప్పుడు ఇంతమందిగా మనం స్తుతిస్తున్నాం. హృదయపూర్వకంగా ధ్యానించాలి. ఎందుకు అంటే ఎడతెగని వాత్సల్యత మనం చిన్నపిల్లల మీద, మన పిల్లల మీద మనం చూపిస్తాం. వాత్సల్యత ఇక్కడ ఎడతెగని వాత్సల్యత అంటే హద్దు లేని ప్రేమ, కట్టలు లేని ప్రేమ. ఆ ప్రేమకి అవధులు లేవు. ఎడతెగని ప్రార్థన చేయమంటున్నాడు. మనం చేస్తున్నామా? ప్రార్థన ఎడతెగక ఉండాలి, ప్రార్థనలో తీవ్రత ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో పోరాడాలి. వ్యాధి, బాధ, కష్టాలు వచ్చినప్పుడు పోరాటం, ప్రార్థనలో పోరాడు. మనం కూడా పోరాడాలి. ఎందుకు అంటే ఆయన్ని మహింపరచడానికే మన దేవుడు సృజించాడు. మనం ఈ భూమి మీద ఉన్నందుకు ఆయన మహింపరచాలి, ఆయన గణపరచాలి. మరి ఏంటంటే మన కుటుంబం అంటే అన్న వస్త్రాలు కలిగిన వారమై కుటుంబం కలిగి, ఈ కుటుంబం దేవుడు ఏర్పాటు చేసాడే కనుక కుటుంబం కలిగి మన దైనందిక జీవితంలో ముందు కొనసాగుతూ ప్రభువుని కనపరచాలి. నా నామ మహిమార్థమై నిన్ను నిర్మించానంటాడు.
ఆయన స్తుతించడానికే మనం పుట్టాం, మన సొంత వ్యాపారాలు చేసుకోవడానికి కాదు. ఒక చిన్న సామెత ఏంటంటే, స్వల్పమైనటువంటి ఈ జీవితంలో పర్మనెంట్ ఆస్తులు సంపాదించుకుంటాం. వెండి బంగారములు, ఆలయాలు, అంటే మనకు కావాల్సిన మంచి మంచి భవంతులు, ఎక్కువ కాలం 100 సంవత్సరాలకు మనం పునాదులు వేసుకుని పర్మనెంట్గా ఇందులో ఉండాం అనుకుంటాం. కానీ మనం పర్మనెంట్గా అందులో ఉండం. అశాశ్వతమైన జీవితం, టెంపరీ బ్రతుకుని శాశ్వతమైనటువంటి పునాదులు వేసుకుంటున్నాం. కానీ మన పునాది పరలోక రాజ్యంలో వేసుకోవాలి. అక్కడికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడట్లేదు చాలామంది. నేను మీ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే మీ ముఖాలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది మీరు ఎంత ఆసక్తి వాక్యం వింటున్నారు. హృదయం ఎంత ద్రవించిపోతుందో, ఎంత మీరు ప్రభువుకి వాక్యం వైపున మీ మనసులు ఎలా పెట్టారో మీ ముఖాలను బట్టి అర్థమవుతుంది. కానీ ప్రభువుని ఎలా స్తుతించాలంటే ఆత్మతో, సత్యంతో. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇంకో మంచి మాట ఏంటంటే, దేవుడు మనతో అంటున్నాడు, మిమ్మల్ని ఏర్పాటు చేశాను కనుక. ఒక మాట మీరు చదవండి, 1 దశలోనికి 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. మనందరికీ అవసరం ఇప్పుడు అది. 1 దశలోనిక 4:9. చదవండి, అంతే, రైటే. సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కర్లేదు, ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే మీరు ఏర్పాటు చేయబడ్డారు. అసలు మనందరం ఎవరు? మన జీవితంలో, దైనందిక జీవితంలో, కుటుంబ జీవితంలో ఉంటూ ఒకరినొకరు ప్రేమించుకోవడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు క్రైస్తవులు. ఉన్నారు అలాగా? లేరు. మిమ్మల్ని అంటాక నాకు ధైర్యం లేదు, ఎందుకంటే యు ఆర్ చోజన్ బై ద గాడ్. అంటే మీరు దేవుని చేత ఎన్నుకోకబడ్డారు. ఎందుకంటే ఒక దశ నుంచి ఇంకో దశకు వచ్చారు మీరు. దేవుడు కాని దేవుణ్ణి ఆరాధన చేస్తూ సత్యదేవుడైనటువంటి యేసు వైపు మళ్ళీ ఉన్నారు కనుక, మీరు సత్యాన్ని వెతుకుతున్నారు కనుక ఆ కాంట్సన్ మిమ్మల్ని ఏమి నేను అనలేను. ఎందుకంటే ప్రభు కోసం వచ్చారు, ప్రభు కోసం సమర్పించుకున్నారు. మరి స్టీవెన్ పాల్ గురించి ఆయన వెరీ వెల్, ఎంత చాలా చక్కగానటువంటి శాఖడు, యవన దశలో ఆయన కాడి మోస్తున్నాడు. నేను ఇక్కడ పొగడత కొరకు మాట్లాడట్లేదు, భారం రోషం కలిగిన క్రైస్తవుడిగా కొన్ని ఆత్మలు రక్షించాలి. మనం మాట్లాడుతున్నామంటే, వాక్యం ప్రకటిస్తున్నామంటే ప్రభువు యొక్క సన్నిధానంలో ఈ జీవితం ప్రభుది అని అనుకున్నటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. లేకుంటే వ్యర్థమైపోతుంది. పండగ క్రైస్తవులుగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఒక చోటకి వెళ్ళొచ్చాను, ఒక చోట అక్కడ మెసేజ్ ఇచ్చి 10 గంటలకు వదిలిపెట్టాను అని చెప్పాను. నన్ను అది అనుకోకుండా ముందు శివనపల్లి గారికి మాట ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు వెళ్ళి సంఘం పిలిచారు నన్ను రాత్రి. సారీ, నాకు కండిషనల్గా అయితే వస్తాను, రాత్రి 10 గంటలకు వదిలిపెడతారో వస్తాను, లేదా రాను అని చెప్పాను. బాబు 2:10 వదిలేస్తాను. అది చూసుకొని వచ్చాను. అక్కడ ఈవేళ జనం ఎంతమంది ఉన్నారు? ఫుల్ ఆలయం అంతా నిండిపోయింది, బయట జనం నిలబడ్డారు. ఎందుకంటే పండగ క్రైస్తవులు పండగ చేసుకోవడానికి వచ్చారు. చాలా పళ్ళు పట్టుకొని, అరటికెళ్ళు పట్టుకొని, కానుకలు పట్టుకొని వచ్చారు. కానీ ఆ భక్తి మనకు వద్దు. అది దేవుడు చూడడు. హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూసే దేవుడు కనుక ఆయన యొక్క కృప మనపై ఉన్నది కనుక మనం ఇప్పుడు నేర్చుకున్న మాట ఏంటి? ఒకరిని ఒకరు ప్రేమించాలనేటువంటి ప్రేమ కోసం మీరు ఏర్పాటు చేయబడితే, దేవుడు మిమ్మల్ని అందుకే ఏర్పాటు చేశారంటే మన మధ్యలో ఏమి ఉండకూడదు? పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, క్షమించే మనసు ఉండాలి. ఒకవేళ మన సహోదరులు ఎవరైనా ఏమనంటే సహించి ఆదరించే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి, సమాధానపడే మనసు. ఇన్ని కష్టాలు క్రైస్తవ జీవితం. ఇట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ లైఫ్. యుద్ధభూమి. ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంత భద్రతంగా ఉంటాడో, ఎంత ఎదుర్కోవటం ఉంటాడో, అలాంటి జీవితం ఇది. జీవితం కనుక యుద్ధం అయితే, నేను దేవుని రాజ్యాన్ని పొందుకోవటానికి నేను యుద్ధం చేస్తానంటాడు యోగుడు. దేవుని రాజ్యాన్ని నేను సంపాదించుకోవడానికి నేను యుద్ధం చేస్తాను ప్రతిదినం, దేవుని రాజ్యం కొరకే. ఇప్పుడు మనం కూర్చున్న దేని కొరకు?
మార్కెట్లో విరివిగా ఈరోజు పొద్దుట మైకులో చెప్తున్నారు, ఇది ఇలా రేటు ఫుడ్ ఐటమ్స్ రికార్డ్ చేస్తున్నారు కదా, ఆ మాటలను మాట్లాడకూడదు. రేటు పెట్టారు ఈరోజు చాలామంది, దానికి బానిస అయిపోయి ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. నూతన సంవత్సరం వస్తే పండగ ఏంటి? జస్ట్ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్ ద క్యాలెండర్ చేంజ్ అయింది అంతే. 12 నిండిపోయినాయి, మళ్ళీ మొదటి జనవరి నెల ప్రారంభం అవుతుంది ఇంకో గంటలో అంతే. నీ హృదయం మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే ఏమి ప్రయోజనం లేదు. ఎన్ని క్యాలెండర్లు మారినా. మారు మనసు పొందండి, ప్రభు కొరకు జీవించండి అని పౌలు వాక్యాన్ని ప్రకటిస్తే చంపడానికి ప్రయత్నించారు యూదులు. కనుక నేను ప్రభు కృప వల్ల నేటి వరకు నిలిచి ఉన్నాను అంటున్నాడు. ఈ యొక్క సేవలో అలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు ప్రభు మనల్ని కాపాడతాడు. కానీ ప్రభు ఆత్మను రక్షించడానికి, ప్రభువుకు పక్షాన అనేక ఆత్మను రక్షించడానికి మనం సిద్ధపడి ఉండాలి. బోధించేవాళ్ళు, పరిచారకులు, సంఘం కూడా ప్రభు కొరకే జీవించాలి. క్రైస్తవులు ఎలాంటి క్రైస్తవులు ఉన్నారంటే, జనరల్గా చెప్తున్నాను, మనం ప్రశ్నించుకుందాం. ట్రెడిషనల్ క్రిస్టియన్స్, ఇది ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఈ టైంలో క్రిస్మస్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్, వీళ్ళు ఎలాంటి అంటే మానవ పద్ధతుల్లో ఉన్నవారు, పదవులతో స్తుతించేవారు, దేవుని యొక్క సన్నిధిని పొందుకోరు, దేవునికి ఎప్పుడు దూరంగానే ఉంటారు. నెక్స్ట్ ఎమోషనల్ క్రిస్టియన్స్, ఇలాగ వాక్యం చెప్పినప్పుడు నిజమే కదా అనే ఆలోచన కలిగి ఉంటారు. ఇది కొంత సమయం అయిన తర్వాత మర్చిపోతారు. భావోద్రేకం కలిగిన క్రైస్తవులు. మూడోది క్యాజువల్ క్రిస్టియన్స్, ఎవడు ఏమకపోతే నేను ఇలాగే ఉంటాను. ఈరోజు నూతన సంవత్సరం కనుక దీని కొన్ని ఐటమ్స్, ఇది తినాలి, ఇది తాగాలి, ఇది మత్తులో ఉండాలనుకోండి, అలాగే ఉంటాను. క్యాజువల్ క్రైస్తవులు. తర్వాత నాలుగోది బిజినెస్ క్రిస్టియన్స్, వ్యాపారం చేసుకునేవారు. హోటల్ ఉన్నవాళ్ళు హోటల్ బిజినెస్, రకరకాల మరి హ్యాంకీలు, కట్షీపులు, ఆయిల్ అమ్మేవారు చాలామంది ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు. బిజినెస్ క్రైస్తవులు ఉన్నారు. ఈ 4 దేవుళ్ళు లెక్క పెట్టడు. ట్రూ క్రిస్టియన్, నిజ క్రైస్తవుడు ఎవరు? వాడిని దేవుడు కనికరిస్తాడు, ఆదరిస్తాడు. ఒకవేళ తుది శ్వాస ఇక్కడ వదిలిపెడితే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ ప్రయత్నం అంతా అక్కడికేనండి. ఈ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, తిరిగి ఆయన దగ్గరికి పంపించాలి మనం అనుకుంటే మనం ప్రయాసపడాలి, అలమటించాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి, మోకాళ్ళు ప్రార్థించాలి. ఈ దౌర్భాగ్యమైన మానవ ప్రవృత్తి చాలా కష్టమైంది, చాలా కఠినమైంది. ఈ స్థితిని మార్చుకోవాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన అవసరత చాలా ఉంది. కనుక అందరి వలె ట్రెడిషనల్ క్రైస్తవులుగా ఉండకూడదని దేవుడే చెప్పాడు. మానవ పద్ధతిలో మీరు ఆరాధన చేస్తున్నారు కనుక ప్రభువా అంటే ఇవెవరో నాకు తెలియదు. దేవుని చిత్తం జరిగించేవాడే పరలోక రాజ్యం. దేవుని చిత్తం జరిగించేవాడికే పరలోక రాజ్యం. ఇవెవరో తెలియదు అన్నాడు. అంటే చాలామంది బోధకులు ఏమైపోతారని అంటే, విధానం సరిలేకపోతే తప్పదు, పాతాళానికి వెళ్ళిపోవాలి. పాతాళంలోనికి వెళ్లకుండా పరమందు నివాసం చేయాలి కనుక మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోవాలి. సరే, ఇంకొక మాట చూద్దాం. అంటే ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాపాడినటువంటి పరిస్థితిని మనం వివరించుకుంటూ వచ్చాం. కనుక దేవుడు మనతో చెప్తున్నాడు, కొన్ని మాటలు మనతో చెప్తున్నాడు. ప్రభు అయిన యేసు ప్రభు దేవుని యొక్క చిత్తం ఎలా నెరవేర్చాలో ఏ పిలిపిస్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17 నుంచి 19 వరకు దయచేసి చూడండి. 48. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడునైన యెహోవాకు నేనే చదవండి. నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండెను. చాలు. నూతన సంవత్సరాన్ని ఎదుర్కొనే ముందు ఇది ప్రతి సంవత్సరం చదువుతూనే ఉంటాం.
నూతన సంవత్సరానికి ప్రత్యేకమైన వాక్యాలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి ఏమంటారు మనకి వాగ్దానాలు పంచిపెడుతుంటారు. అలాంటి ఉందా మనకి? మంచిది, చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే అండి వాగ్దానాలు బైబిల్లో మేలులే ఉన్నాయి, కీళ్ళు లేవా? మరి ఎందుకు అభివృద్ధికి సంబంధించినవి, ఆశీర్వాదం సంబంధించినవి ప్రింట్ చేసేస్తారు? మన ఎంత దుర్మార్గుడైన ఆశీర్వాదం వస్తుంది కదా, ఎంత దుర్మార్గుడైన ఆశీర్వాదం వస్తుంది. నాకు ఈ సంవత్సరం ఆశీర్వాదమైన వాక్యం వచ్చింది, నాకు మంచిది, దానికి అనుగుణంగా బ్రతుకు. ఇది దేవుడు ఎక్కడ చెప్తున్నాడు, చాలా కండిషనల్ కమిట్మెంట్, కండిషనల్గా. చూడండి ఏమంటున్నాడు, నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము. ఇప్పుడు ఈ ఉపదేశం ఎవరికి? ఈ లేఖనంలో మనం చదివి ఎందుకు మనం మాట్లాడుతున్నాం? మనకి ప్రయోజనం కలగటానికి దేవుడు ఉపదేశిస్తున్నాడు, నేను కాదు. నేను దేవుని యొక్క దాసునిగా నిలబడ్డా, ఆయన వాక్యాన్ని అందించేది పరిశుద్ధాత్మ దేవుడు. ఉపదేశించేవాడును నేను అని చెప్తూ, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపింతును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపాలని నేను ఎంతగానో కోరుతున్నాను. నా ఆజ్ఞలను ఆలకించాలి, నా ఉపదేశాన్ని వినాలి, తప్పనిసరిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలన ఉండును. ఎంత గొప్పదండి! నది సముద్రంతో, సముద్రానికి అసలు గట్టుందంటారా? అంత గొప్ప నీతిని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. నీతి ఎవరు? మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసు. ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా తీర్చును. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది కనుక ఆయన రక్తము, మనం ఆలకిస్తే క్షేమము నది వలె ఉంటుంది, నీతి సముద్ర తరంగముల వలె ఉండును. నీతి ఎలా ఉంటుందంటే దేవుని వాక్యం గుండెల్లో ఉండాలి. మనం ఎక్కడ కూర్చున్న దేవుని గురించే మాట్లాడాలి. ఎక్కడ కూర్చున్న లోకం గురించి మాట్లాడి తక్కువ, లోకం దేవుని గురించి ఎక్కువ మాట్లాడి దేవుని జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. నడవలసిన త్రోవను ఎవరు నడిపిస్తాడు? నిన్ను నడిపించేవాడును నేనే. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు. గత కాలమంతా చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, బాధలో ఉన్నాం, కలవరంలో ఉన్నాం, నెమ్మది లేని స్థితిలో, విచారంలో బ్రతికం, ఏమైపోతుందని. ఇప్పుడు లేదని అంటలేదు. బయట పోలీసులు కాపలా ఉన్నారు. ఎందుకు వచ్చావు రోడ్డు మీద అంటారు. 1 గంట తర్వాత ఆపుతారు. ఎందుకు ఈ పరిస్థితి? గత కాలంలో లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మనల్ని బ్రతికించడం కొరకు. బ్రతికించే దేవుడు ఉన్నాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి చట్టం మనిషి ప్రాణాన్ని వ్యాధి నుంచి తప్పించడం కొరకు వాళ్ళు మంచులో కావలి కాస్తున్నారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను, నీవు నా ఆజ్ఞను ఆలకింపవాలని. నీకు వీలైతే ఆజ్ఞలు పాటించు, వీలు కాకపోతే విడిచిపెట్టి అని అంటలేదు దేవుడు. ఆజ్ఞలను పాటించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఆయన చాలా 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 కోరిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన పిల్లల్ని మనం అలా పెంచుకుంటాం. ఒక అభిప్రాయం, ఒక ఐడియా, ఒక గురి ఉంది వాళ్ళ మీద. ఆ గోల్ తీసుకెళ్ళటానికి మనం ఆలోచన చేస్తాం. ఎక్కువ మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్నా కనుక డాక్టరు, ఇంజనీరు, లేకపోతే ఏదో ఒక లోకమైన సంపదను సంపాదించడం కొరకు పిల్లల్ని అటువైపు తీసుకెళ్తాం. వాక్యం తెలియనప్పుడు మనం అలా ఉన్నాం. ఇప్పుడు ప్రభు సన్నిధిలో మనం బ్రతకాలి. ఆయన అదే చెప్తున్నాడు ఇక్కడ. నేనంత ఆలకిస్తే క్షేమం నది వలెను, నీతి సముద్ర తరంగ వలె దీవించే దేవుడు. అంత గొప్ప దీవెన దేవుడు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? ఆలకిస్తేనే. నాట్ ఎవరిబడి అందరికీ ఇస్తానంటలేదు, అందరికీ కూర్చున్న వాళ్ళందరినీ ఇస్తానంటలేదు. అందరూ ఉన్నారా? ప్రభు వాక్యంతో మీ గుండె నింపుకున్నారా? నీ హృదయంలో వాక్యం ఉందా? అనుదినము వాక్యంతో బ్రతుకుతున్నారా? అనుదినం ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇస్తున్నారా? గుడ్. తప్పనిసరిగా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం కొరకు పిలువబడిన వారు మనం.
ఈరోజు శాపగ్రస్తుల జీవితం అయిపోయింది. ఎందుకు కారణం ఏంటంటే దేవుడు లేనట్టుగా బ్రతుకుతున్నాం. దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు ఇలా ఉంటుంది అనేవారు. లోకస్తులు అంటారు ఏ టైం అయిపోతే చనిపోతాం. సో వీ కాంట్ సే, మనం అలాగంటలేదు. ఎందుకు, మనకు ఒక గురి ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి పరలోకానికి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళు అలా కాదు, ఏదో ఒక రోజు చనిపోతాం. చనిపోతే ఏమైంది? వాళ్ళు ఎప్పుడైనా చనిపోతారు కనుక వాళ్ళకి చావు అంటే భయం లేదు. మనకు ఉంది భయం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నిర్ణయించుకోవాలి. పరలోకమా పాతాళం. పరలోకాన్ని సంపాదించుకోవాలి. కెనాట్ గెట్ ఇట్. నీగా రాదు. నీ దగ్గరికి వచ్చేసి వాలిపోయి నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తుందని అన్నావు. నువ్వే సంపాదించుకోవాలి, నువ్వే ప్రయాసపడాలి. తల్లి అయితే తల్లి పరిశుద్ధురాలైతే కుమారుడికి రాదు ఆ రాజ్యం. ఇండివిజువల్, ఎవరు ప్రయాస వారిదే, ఎవరు ప్రయత్నం వాళ్ళదే, ఒకరిదొకరు రాదు. అంత గొప్ప సత్యం ఇది. ఆశ్వాస తండ్రి సంపాదించింది. అందుకే అంటాడు ప్రసంగం, అంటాడు నేను సంపాదించిన ఆస్తిని ఇంకొకటి విడిచిపెట్టడం అనేది చూస్తావు, ఎంత దౌర్భాగ్యము. ఇలాంటి జీవితం అంటే నాకు అసహ్యం అన్నాడు. మనం ఏం చేస్తాం? మన పిల్లకి ఆస్తులు కూడా పెడతాం. ప్రసంగం అలాగ అనలేదు. నేను కూడబెట్టిన ఆస్తిని వెనకొచ్చిన వాడు అనుభవించడం అనేది అసహ్యం అన్నాడు. కనుక దాని మీద మనం బేచ్ చేయకుండా అన్నవస్త్రాలు కలిగిన వారమై ప్రభు కొరకు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత 44 యెషయా గ్రంథం 21వ వచనం. 44, 21, 22 చూడండి. వాడు పుండుతే తింటున్నాడు. 21. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకోనము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. చదవండి. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొను. నా యొద్దకు మళ్ళుకొను అంటే నా యొద్దకు రా. యెహోవా చాలమ్మ చాలు. వచ్చితే ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? యాకోబు, ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకుని, వేటిని జ్ఞాపకం చేసుకోవాలి? నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితే. మన అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. మనం ఆయన పిల్లలం కనుక నీవు ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడై ఉన్నావు, నేను నిన్ను. మనం దేవునికి వినయ విధేయతలకు చూపించగలిగినప్పుడు దేవుడు మర్చిపోలేడు. ఈ నెవర్ పొరగాడు, ఎప్పుడు మర్చిపోడు ఆయన. ఎప్పుడు మర్చిపోజాలను. మర్చిపోతాను వేరు, మర్చిపోజాలను వేరు. మర్చిపోతాను అనేది చాలా సింపుల్ వర్డ్. మర్చిపోజాలనంటే ఎప్పటికీ మర్చిపోలేను, నా వల్ల జరగదు మర్చిపోవడం అనేది చెప్పడం. ఎవరు చెప్తున్న మాట అంటే నేను నిన్ను మర్చిపోతాను అంటే చాలా సింపుల్. మర్చిపోజాలను అంటే సూపర్లేటివ్. మర్చిపోవడం అనేది జరగదు. మర్చిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోయి నీ పాపములను తుడిసివేస్తున్నాను. మన అతిక్రమములను, పాపాలని దేవుడు క్షమించి ఈరోజు నూతన సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో పాపాలు క్షమించబడిన మనము పవిత్రంగా, దేవుడు పరిశుద్ధుడు కనుక పవిత్రంగానే జీవించాలి. వాట్స్ నైట్ ఏంటంటే మన గత కాలంలో, సంవత్సర కాలంలో చేసిన అక్రమాలు విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో ప్రలాపించి ఏడ్చి నూతనమైనటువంటి జీవితాన్ని పొందటం. ఇది అనాథులు పెద్దలు ఏర్పాటు చేసినటువంటి క్రమం కనుక మనం కూడా దాన్ని అలవాటు చేసుకుని ప్రభు కొరకు మనం బ్రతుకుతున్నాం. చూడండి కింద ఏమంటున్నాడు, ఇంకో మాట ఏమని చెప్తున్నాడు అక్కడ? నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు నిన్ను విమోచించాను, విడుదల ఇచ్చాను, స్వస్థత ఇచ్చాను, కృపగా నిన్ను పిలిచాను, నువ్వు నా వైపు మళ్ళుకో. గతకాలం అంతా ఎలాగున్నావో నాకు తెలియదు. ప్రభు చెప్తున్నా, ప్రభుకు తెలుసు. ఎలాగున్నావో నీకు తెలుసు, ఎలాగున్నావో నాకు తెలుసు. ఇక వేళ నువ్వు దూరంగా ఉంటే, ప్రభువుకు దూరంగా ఉంటే మళ్ళుకో. ప్రభు దగ్గరికి వెళ్ళు, ప్రభు సన్నిధికి వెళ్ళు. ఈజ్ ద ఆల్మైటీ. ఆయనే దేవుడు, ఆయన సృష్టించాడు. ఈజ్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. నేనే దేవుడు అని చెప్పగలిగిన దేవుడు, ఏకైక దేవుడు, అద్వితీయుడు. అంటే ఇంకొకడు లేడని, నేనే ఒంటరి, నేనే అని
సింగిల్, ఐఎమ్ ఎలోన్ అని చెప్పడం. అద్వితీయుడు అంటే ద్విత్వం లేనివాడు, రెండో వాడు లేడు అని చెప్పడం. అద్వితీయ దేవుడు అంటే దాని అర్థం, అంటే ఏకైక దేవుడు అని చెప్పడం. ఆ మాటకు అర్థం అది. అద్వితీయ దేవుడు అని చెప్తున్న దేవుడు మనతో ఏమంటే నా పక్కకి నా వైపు నువ్వు మళ్ళుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 44:2 కూడా చూడండి. 44:2 నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడనై యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెరూషును భయపడకుము. చదవండి. నేను దప్పిక కల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చాలు. మళ్ళా దేవుడు మనకి ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఇవన్నీ అవసరం అంటే నూతన సంవత్సరం ఎదుర్కొంటున్నాం కనుక కొన్ని వాగ్దానాలు దేవుడు బైబిల్ నుంచి మనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడునైనా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏంటైనా నిన్ను సృష్టించాడు, గర్భంలో నిన్ను నిర్మించాడు, నీకు సహాయం చేస్తున్నాడు. అలాంటి దేవుడు ఇంకా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న యెరూషును భయపడొద్దు. మనం అందరం కూడా భయంతో బ్రతికాం సుమారు 9-10 నెలలు. ఇంకా భయం ఉంది. అది అంతరించిపోవడమే లేదు. ఇట్ విల్ బి కంటిన్యూడ్, జరుగుతూ ఉన్నది ఆ ప్రమాదం అనేది. కానీ మనం రక్షించబడతాం, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు కనుక. నేను దప్పికని వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలము. ఎండిన హృదయాలు ఉన్నాయి, మండిపోయే హృదయాలు, దేవుడు లేకుండా సాతాను లక్షణాలు కలిగి, సాతాను ఆధిపత్యం కలిగి, శరీరాన్ని ఎండగొట్టుకుంటూ, శరీరానికి కావలసినటువంటి జీవాహారమైన వాక్యాన్ని ఇవ్వకుండా, లోకంలో ఉన్న కొన్ని చెడ్డ అలవాట్లు మనం పొందుకుంటూ శరీరానికి శక్తి లేనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితి భూమి అంటే శరీరానికి కూడా సాదృశ్యం. అలాంటి వారి మీద ప్రవాహ జలమును, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. నీ మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి హృదయాన్ని మారుస్తాను, మంచి గుండెగా, మాంసపు గుండెగా మారుస్తానని చెప్తున్నాడు. అదే కాకుండా నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. నీకు పుట్టిన వారిని అందరినీ ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా వాగ్దానాలు అంటే అందరికీ కాదండి, అందరికీ కాదు. మనం ఎంపిక చేసుకుంటే లోకం నుంచి ఏర్పాటు చేసినటువంటి దేవుడు మనల్ని లోకం నుంచి మనల్ని వేరు చేశాడు. ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన కొరకు మనం బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మాటి మాటికి మనకి తెలియచేస్తున్నాడు. దాని కొరకు మనం తప్పనిసరిగా వినాలి. అక్కడే చూడండి, ఎస్ఐ 45:12 చూడండి. భూమిని కలుగజేసిన వాడను నేను, దాని మీదనున్న నరులను నేనే సృష్టించుకుని, నా చేతుల ఆకాశములను విశాలపరిచింది, వాటి సర్వసమూహమును నేను ఆజ్ఞించి. చాలు. భూమిని కలుగజేసిన వాడను నేనే, చదవద్దు. దాని మీద నరులను నేనే, భూమిని సృజించినవాడు, నరులు సృజించినవాడు అంటే మనల్ని అందరూ సృజించినవాడు దేవుడు. నా చేతులు ఆకాశమును విశాలపరచును, వాటి సర్వ సమూహమునకు నేను. మనం చూసాం కదా జలప్రాణయాలు, ప్రళయాలు, వరదలకు మనుషులు కార్లు కొట్టుకుపోయినాయి. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? దేవుడు. నేను సృజించాను మనుషుల్ని, ఆకాశాన్ని భూమిని నేనే చేశాను. నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఏ మానవుడు ఏం చేయలేడు. కానీ ప్రెడిక్ట్ ఏం చెప్తాడు? పలానా రోజుని వరద రాకపోతుంది, గాలివాన రాకపోతుంది చెప్పగలుగుతాడు, అంతవరకే. ఆఫ్ చేయలేడు. ఆజ్ఞ ఇచ్చేవాడు మాత్రమే, సర్వ సృష్టికర్తనే దేవుడు మాత్రమే దాన్ని ఆఫ్ చేయగలడు. ఎందుకంటే భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీద నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశం విశాలపరచును, వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చాను. అంటే అలాంటి దేవుని కలిగిన మనం ఎంత భయపడాలి, ఎంత భయపడాలి, వణకాలి. దేవుని సన్నిధిలో మీరు వణకాలంటాడు, గజ గజ వణకాలంటాడు. ఆ రిఫరెన్స్లో నేను చెప్పట్లేదు, టైం సరి.
గజ గజ వణకాలు ప్రభు సన్నిధులు, అది భక్తి. ఏమవుతుందిలేండి, ఆడు చనిపోతే మనం చనిపోతాం, ఈ రోగాన్ని ఆవిడ తప్పించుకుంటాడు అన్న వాళ్ళు కోగలరు. రోజు ఏదో మాట్లాడుతూనే ఉంటారు. మరణాలను తప్పించేవాడు దేవుడు మాత్రమే. మరణ ద్వారము నుంచి తప్పించేవాడు దేవుడు. మరణము దేవుని వశములోనే ఉన్నది. అందుకే భక్తుడు అంటాడు, దేవా నా ప్రాణము మంటిని హద్దుకుంది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. వాక్యం మనం బ్రతికించేది, వాక్యమే మనకు నెమ్మదిచ్చేది. అలాంటి అనుభవంలో నుంచి ఈరోజు ఆఖరి గడియలో ఉన్నాం. ఈ సంవత్సరానికి ఎంతమంది భయంతో ప్రార్థించుంటారు. భక్తి లేకపోయినా భయం ఉంది. భక్తి వేరు, భయం వేరు. మరణ భయం, రోగ భయం. అది కాదు కావాల్సింది. ప్రభువు సృష్టికర్త. ఆయన ఈ ఊపిరి, ఈ శ్వాస, ఈ ప్రాణం, ఈ ఆత్మ ఎవరిది? సర్వం ఆయనదే. మనిషి లేడు అని అంటే ఆత్మ వెళ్ళిపోయింది అంతే. బ్రతికున్నాం కనుక మనలో ఏముంది? ఇప్పుడు ఆత్మ ఉంది. అందుకే అందరూ కదలికలు ఉన్నాయి. లేదు, ఆత్మ వెళ్ళిపోయింది, ఏమవుతుంది? నోమో, ఇక అప్పట్లో ఏమి లేదు, బ్రతకడానికి లేదు. కనుక ఆ ఆత్మ, నరుడు ఆత్మ కలిగి ఉన్నాడు, ఆయన ఉనికి కలిగి ఉన్నాడు, ఆయన ఊపిరి కలిగి ఉన్నాడు, ఆయన జీవం కలిగి ఉన్నాడు. అలాంటి జీవం కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం బహుజాగ్రత్తగా కొనసాగాలి. భక్తి అనేది చెప్పుకుంటే రాదండి. భక్తి అనేది ముఖ్యంగా ప్రార్థనను బట్టి, మనం చేస్తున్న భక్తి విధానాన్ని బట్టి మన దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత హెజెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 30 నుంచి 32 వరకు. పద్దెనిమిది 30, 32. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. మనసు తిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకునేటప్పుడు ఇదే ప్రభువుకు యెహోవా. కావున మీరు మనసు తిరుపుకోండి, అప్పుడు మీరు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరి ప్రవక్తను బట్టి వానికి శిక్ష, ఎవరి ప్రవక్తను బట్టి, మన ప్రవక్తను బట్టి శిక్ష విధిస్తాడని. మంచి అయితే మంచి విధించండి. తర్వాత చూడండి, మనసు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. అక్రమం ఉన్నది, అవినీతి ఉంది, దౌర్భాగ్యమైన దుస్థితి ఉంది, అన్నిటిని విడిచిపెట్టాలి. అక్రమం చేశారు, అవినీతి చేశారు, దౌర్భాగ్యమైన స్థితిలో బ్రతికాం, దేవుడు లేకుండా బ్రతికాం. కనుక దేవుడు కండిషన్ ఇస్తున్నాడు, ఒక షరత పెడుతున్నాడు ఇంకా బ్రతికించడం కొరకు. వాటినన్నిటినీ విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమక్రియలన్నీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని ఇప్పటి వరకు చేసిన ప్రతి అక్రమాన్ని విడిచిపెట్టి నూతన బుద్ధిని నూతనమైనటువంటి హృదయాన్ని తెచ్చుకోండి అంటే ఉన్నదా మన దగ్గర? లేదు. ఏమండి, తెచ్చుకోవడం అంటే ఏంటి? లేదని తెచ్చుకుంటాం. మన దగ్గర డబ్బులు లేవు అనుకుందాం, 10,000 లేవు. 10,000 తెచ్చుకోవాలి ఎక్కడి నుంచో, బ్యాంకు నుంచో, ఇంట్లోంచో, ఫ్రెండ్ నుంచో. లేదు మన దగ్గర. తెచ్చుకోవడం అంటే లేదు మన దగ్గర అని అర్థం. ఏ వస్తువైనా సరే, డబ్బులైనా హృదయం. ఇక్కడ ఏమైనా నూతన హృదయాన్ని తెచ్చుకోండి, నూతన బుద్ధిని తెచ్చుకోండి. లేదు మీ దగ్గర ఇప్పుడు ఆ హృదయం లేదు, మంచి మనసు లేదు. సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్. నువ్వు తీసుకోవాలి, పొందుకోవాలంటే ప్రయత్నించమంటున్నాడు ఇక్కడ. తెచ్చుకోనండి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును. మనల్ని ఇంకా బ్రతికించాడు దేవుడు ఈ రోజు వరకునంటే మనం మరణించడం వల్ల ఆయనకి సంతోషం లేదు. ఇంకా బ్రతికించాలని ప్రయత్నిస్తున్నాడు. మన బ్రతుకంత మన ఇష్టం అనుకుంటున్నాం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దేవుడు అలా చెప్పట్లేదు. నువ్వు చనిపోవడం వల్ల నాకు సంతోషం కాదు, నువ్వు మారు మనసు పొందాలి.
ఏమంటున్నాడు? అవునా మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అది మరణమునందు వాడు మరణమును బట్టి నేను సంతోషించేవాడు కావున మీరు మనస్సు త్రిప్పుకోండి, అప్పుడు మీరు మనస్సు తిప్పుకోండి, బ్రతుకుతారు. ఏంటి మనస్సు తిప్పుకోవడం? లోకం వైపు కాదు, లౌకిక రాజ్యం వైపు కాదు, లౌకికమైన జీవితం కొరకు కాదు, ధనార్జన కోసం కాదు, లోక మర్యాదల కోసం కాదు. సత్యదేవుని వెంబడించాలి. నిజమైన దేవుడిని వెంబడించడానికి పరలోక మార్గంలో వెళ్ళాలి. దేవుడు చెప్తున్న ప్రతి మాటను మనం చెయ్యాలి. మనసు తిప్పుకోండి, మీరు బ్రతుకుతారు. మనస్సు తిప్పుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అలాంటి పరిస్థితి ఒకవేళ మీ హృదయంలో ఆత్మ సంచారం చేస్తుంటే ప్రభుకి మీ మనసును తప్పనిసరిగా మార్చుకోమని, మీ యొక్క హృదయాలను సరిదిద్దుకోమని మీ దేవుడి యొక్క సన్నిధానంలో విన్నవిస్తున్నాను. యెహెజ్కేలు 36 అధ్యాయం 32 చూద్దాం. 32 నుంచి 36, 32. మీ నిమిత్తము నేను ఇలాగున చేయుట లేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవర్తన గూర్చి చిన్నపోయి సిగ్గుపడుడి. మీ ప్రవక్తను గూర్చి చిన్నపోయి సిగ్గుపడండి. మన హేయమైన క్రియలు, మన బ్రతుకు, మన నడత, మన అవినీతి. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు భక్తుడు కాదండి, బోధించే ప్రతివాడు భక్తుడు కాదు. ఈరోజు బోధలు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయో తెలుసా అండి? రోషం లేని క్రైస్తవులు ఏదో బోధిస్తున్నారు. ఆత్మల భారం కలిగి కాదు, ఆస్తుల భారం కలిగి బోధ చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ సిగ్గుపడమంటున్నాడు ఈయన. ఏమన్నాడండి? చదువు. చిన్నపోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మల్ని నివసింపజేయనాడు. పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. పాడైన స్థలములు, మన వరకు వచ్చిన విపత్తు భూముల మీద లేదా మన హృదయాల మీద మనకున్న కష్టాలు. ఏమంటున్నాడు? మీ ప్రవక్తన. ఎక్కడ ఎంత మంచి మాట మాట్లాడు చూడండి. మంచి మాట ఏమన్నాడు? మీ ప్రవర్తన గూర్చి చిన్నపోయి సిగ్గుపడుడి. నీ ప్రవక్తన గూర్చి ఎవడో చెప్పడం కాదు. లోక మర్యాదలు చాలా ఎక్కువ ఉంటాయండి. లోకంలో మర్యాదలు ఎలా ఉంటాయంటే, బాగా సాములు ఉండి, ధనార్జన బాగుండి, బ్యాంక్ బ్యాలెన్స్లు బాగుండి, ఇంపాలో కారు వేసుకుని బాగా దర్జాగా ఉంటే మనం రోజుకు 10 సార్లు నమస్తే చెప్తాం, గౌరవిస్తాం. ఆ మర్యాదలు లోకానికే. అంతే ఇక్కడ అంటున్నాడు. ఏమని అంటున్నాడు? సిగ్గు తెచ్చుకోండి మీరు. సిగ్గు కదండి. మీ ప్రవక్తన గూర్చి చిన్నపోయి సిగ్గుపడి మీ దోషం వలన మీకు కలిగిన అపవిత్రత నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపచేయవాడనై పాడైన స్థలంలో మరలా పడతా. పాడైన నీ హృదయాన్ని, పాడైన నీ బ్రతుకును, పాడైనటువంటి నీ నివాస స్థలాన్ని, పాడైనటువంటి ప్రతి దాన్ని కూడా నేను తిరిగి కడతాను. సిగ్గు మాలినటువంటి స్థితి నుంచి బయటికి రండి. చిన్నపోయి సిగ్గుమాలిన ఉన్న పరిస్థితిలో ఉన్నారు. సిగ్గుపడవలసిన స్థితిలో కూడా మేము బాగా ఉన్నాం, గొప్పగా ఉన్నాం అనే పరిస్థితి ఈరోజు క్రైస్తవుల్లో ఉంది. నీ సహోదరుని ద్వేషిస్తున్న వాడు నరహంతకుడు. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుని సంబంధి కాదు. ఈ 2 చాలండి క్రైస్తవుడిగా ఉన్న లక్షణాలు. ఈ 2 ఉన్నవాళ్ళు ఉన్నారా? మీకు కనిపిస్తారు? ఎక్కువ కనిపించరు. బోధించేవారికే. బోధించేవాడు ఆచరించలేదు అనుకోండి, వాడి మాట వినకండి, వినొద్దు. ప్రభువులో బ్రతుకుతున్నాడా లేదా? ద్వేషిస్తే మనం ఆడళ్ళు మగవాళ్ళు అందరిలో కూడా మనకి ఇష్టమైన మనుషులను మనం ద్వేషిస్తాం. ప్రకృతి స్వభావం ఇది, శరీరానికి ఉన్న స్వభావం, రక్త మాంసంలో ఉన్నటువంటి స్వభావం. అందుకే అంటాడు, నేను రక్తం వలన మనుష్యేచ్ఛలను పుట్టిన వారం కాదు, దేవుని యొక్క బీజం నుంచి పుట్టినవారు. దేవుని నుంచి బీజం నుంచి పుట్టినవారు మనం. మనుష్యేచ్ఛలు ఉండకూడదు, మానవుడికి ఉన్నటువంటి ఆలోచనలు ఉండకూడదు. మనుష్యేచ్ఛ ఉన్నదంటే ద్వేషిస్తాం. ద్వేషించామంటే నరహంతుడు పరలోక రాజ్యం లేదు. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే ఎదుటివాడిని ప్రేమించలేం. ఎదుటివాడు నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుని సంబంధం కాదు అంటున్నాడు. ఎక్కడ నిలబడతాడు క్రైస్తవుడు చెప్పండి? కనుక నిలబడాలంటే సమర్పణ జీవితం కావాలి.
ఖచ్చితంగా దేవునికి అంకితమైన జీవితం కావాలి. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎన్నెన్నో వస్తాయి. ఇవి లేకుండా పరలోక రాజ్యం లేదు. ఇవి పొందకుండా పరలోక రాజ్యానికి వెళ్ళినోడు ఎవడో లేడు. ఉన్నదని ఎవరన్నా చెప్తే అది అబద్ధం, పచ్చి అబద్ధం. అది అపొస్తలుల కార్యం 14 అంటాడు, మీరు అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యమును పొందవలసిన వారే ఉన్నారు. అనేక శ్రమలు పొందితేనే కానీ దేవుని శ్రమలు ఎలా వస్తాయి? శరీరానికి శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు అన్నీ ఉండాలి. లేకపోతే శరీరం లొంగదు. ఈ శరీరంలో ఉన్నటువంటి బలం తగ్గాలి. అప్పుడు కానీ దేవుడు, అందుకే మన కష్టాలు పెడతాడు. క్రైస్తవులకు ఎందుకు ఈ కష్టాలంటే నువ్వు పరలోక రాజ్యానికి తయారాలి. నీకున్నాయని తీసేస్తాడు దేవుడు. కనుక చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 36:27 చూడండి ఒకసారి. 36:27. నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడాలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. నా ఆత్మ నీ మీద ఉంచి నా కట్టలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేస్తాను. ఎలా చేస్తాడు? అడిగితేనే. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు. అడిగితేనే ఇస్తాడు దేవుడు. అడగకపోతే ఎవరు రాడు. హృదయం అనే తలుపు దగ్గర తొడుతున్నాడు అని చెప్తున్నాడు. లోనకి రాలేడైనా రాడు. హృదయాన్ని తెరవలసిన బాధ్యత మనది. ఆయన రాడు. కనుక చాలా జాగ్రత్త. నువ్వు కాపాడుతాను. నా ఆత్మ నీ మీద ఉంచుతాను. నా కట్టలను అనుసరించేలాగా నా విధులను గైకొనేలాగా నిన్ను చేస్తాను అంటున్నాడు. దానికి మనం తావు ఇవ్వాలి. ఆ అవసరతను మనం కలిగి ప్రభువుని మనం లోబడిన జీవితం కలిగి ప్రభువు కొరకు మనం జీవించాలి. మనం ఇష్టపడితే పర్వాలేదండి, ఎలాగున్నా పర్వాలేదు అని అనుకుంటే అది సాతాను నడిపింపు తప్ప దేవుడు ఇచ్చినటువంటి నడిపింపు కాదు. కనుక చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా అంటే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి మంచి మాట. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు. చూడండి ఎంత సులువో చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడు? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? వెండి బంగారాలు పట్టమంటున్నాడా? నీకున్నటువంటి భూములు ఇచ్చేయమంటున్నాడా? వనరులు ఇమ్మంటున్నాడా? ఏమి కాదు. ఏమంటున్నాడు? నీకు మేలు కలగాలని, నువ్వు జీవించాలని, నువ్వు సుఖంగా ఉండాలని, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు అభివృద్ధి పొందాలని ఏం కోరుతున్నాడు? నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమి అడుగుతున్నాడు? మరి ఏం అడుగుతున్నాడు? జస్ట్ టర్న్. మీరు మనసు మార్చుకుని ప్రభు వైపు తిరిగి ప్రభు కొరకు బ్రతకండి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చండి. ఆ ఆజ్ఞ మాత్రం తప్ప నేనేం అడుగుతున్నాడు? అంతకంటే ఏం అడగట్లేదు కదా అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్త కలిగి ప్రభు కొరకు జీవించడానికి ప్రయాసపడాలి. ఎందుకు అని అంటే తప్పనిసరిగా ప్రభువు మనలో ఉండాలని అంటే ఆయన కోరుతున్నాడు నీ మేలు కొరకు, నీ క్షేమం కొరకు, నీ అభివృద్ధి కొరకు నువ్వు మరణించకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదే కదా నిన్ను అడుగుతున్నాడు. నీ మనసు మార్చుకోమంటున్నాడు. అంతకంటే ఏం అడుగుతున్నాడు? ఇదే కదా నిన్ను అడుగుతున్నాడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మంచి మాటలు చూద్దాం. చూడండి దేవుని యొక్క కనికరాన్ని బట్టి ముందుకు వెళదాం. 11వ అధ్యాయం 26వ వచనం ద్వితీయోపదేశకాండం 11:26 నుంచి 28 వరకు చూడండి. నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడనైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. మరొకసారి మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి
నేను ప్రారంభించినప్పటి నుంచి కూడా కండిషనల్ మంచి చెడు మంచి చెడు మంచి చెడు ఇవి మనకు తెలియదు అంటే తెలుసు కానీ అనుసరించం. ఎందుకు అనుసరించం అంటే శరీరాన్ని నలగొట్టుకోవట్లేదు, మనం శరీరాన్ని ప్రేమిస్తున్నాం, శరీరాన్ని పోషిస్తున్నాం, శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు ఇస్తున్నాం. శరీరం ఎప్పుడైతే బలపడ్డదో ఆత్మ సన్నగిలిపోద్ది, శరీరం కొరకు ఎక్కువ ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ దేవుడు మాట్లాడు, చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. అందరూ ఎలక్ట్ అవ్వండి. ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీకు మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనను, మీరు మీ దేవుడైన ఆజ్ఞను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపం. ఇట్స్ అప్ టు యూ. మీకు వదిలిపెట్టేశాను. మీరు పాతాళానికి వెళ్ళిపోతారా పరలోకానికి వస్తారా మీకు ఇష్టం, కానీ ఉపదేశం మాత్రం చేస్తున్నాను. ఏమని? దీవెన ఉంది, ఎదురుగుండా శాపం ఉంది. నువ్వు కనుక అనుభవిస్తే దేవుని మాటలు వింటే దీవెన, వినకపోతే శాపము. ఒకవేళ ఇతర దేవతలను దేవుడు యేసు ప్రభు దేవుడు కాదు అని అనుకుంటే, ఇతర దేవతలను అనుసరిస్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా శాపము మీకు కలుగును డిక్లేర్ చేస్తాడు. ఇక్కడ బహుశా కలుగుతుంది, పర్హాప్స్ అని అంటలేదు. ఇక్కడ బహుశా కలుగుతుంది అంటలేదు. ఖచ్చితంగా శాపం వస్తుంది నువ్వు ఇతర దేవతలను. అంటే ఇతర దేవతలు అంటే విగ్రహాలు అనుకుంటారు చాలామంది కదా. అసలు మన శరీరంలోనూ బోల్డని విగ్రహాలు ఉన్నాయండి. ధనాన్ని ప్రేమించిన విగ్రహం, ఏమండి, పదవి కాంక్ష విగ్రహం, కాంతాకాంక్ష విగ్రహం, దేవుడు కాను మిన్నగా పిల్లల్ని కానీ భార్యని కానీ భర్తని కానీ ప్రేమించు, ఎన్ని విగ్రహాలే. మనకు అర్థం కాక ఏం చేస్తుంటే బొమ్మలు పూజ చేయటం అనుకుంటున్నాం. నో, ఆత్మీయ అర్థం ఏంటంటే విగ్రహాలు మన హృదయంలో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ నేరుగా విగ్రహం కూడా, ఇక్కడ లోకంలో అన్ని దేవతలను అడగని ఇక్కడైతే విగ్రహమే. నేను ఈ మాటలు ఎందుకు వాడుతున్నానంటే, క్రైస్తవ యొక్క జీవితంలో విగ్రహాలు, మనం దేవునికి విగ్రహానికి మొక్కట్లేదు కదా, మనం పరిశుద్ధులు అనుకుని గుడిదారులు వెళ్ళిపోతున్నారు చాలామంది. మనం దేవుడికే మొక్కుతున్నాం కదా. ఈవేళ పండగ రోజు క్రైస్తవులకు వెళ్ళాం కదా, ఎంతో ఒక 500 1000 వేసాం కదా, దేవుని ఇస్తాడంటే నో, యు కెనాట్ గెట్ ఇట్. ఎవరు దేవుడు? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నిన్ను మారడం తప్ప నేనేం అడుగుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఏకంగా శాపాన్ని పెడుతున్నాను, జాగ్రత్త. మీరు కనుక వినకపోతే మీరు చాలా శాపాన్ని పొందుతారు. శాపగ్రస్తమైన శపితమైనటువంటి జీవితం మీరు పొందుకుంటారు. చాలా ప్రమాదమైన పరిస్థితి మీకు ఉంటుంది, జాగ్రత్త అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం తప్పనిసరిగా మారాలి. వీలైతే మారండి. చూస్తాం సార్, తర్వాత చూస్తానండి, ఈ సంవత్సరం వదిలిపెట్టేద్దామండి, వేస్ట్ వస్తుంది కదా, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను. అలాంటి మనుషులు ఉన్నారుగా. అప్పటి వరకు నువ్వు ఉంటామని గ్యారంటీ ఏంటి? తప్పనిసరిగా మనం ఉంటామో లేదు మనకు తెలియదు. 30 అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండం 30:19. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. సార్, మళ్ళీ ఇక్కడ కొంచెం కండిషన్ పెంచాడు దేవుడు. ఎంత ప్రేమమైందంటే ఈ కండిషను, మళ్ళీ ఇంకోటి ఇప్పుడు కొంచెం ఎంత శిక్ష పెంచాడు. ఇక్కడ శిక్ష పెంచాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్ష్యముగా. మనం తెలివైన వాళ్ళం కదా. ఏమండి, ఆ రోజు ఏ సేవకుడు ఏం మాట్లాడలేదు, స్టీవెన్ పల్లు మాట్లాడలేదు, బెన్నిపల్లు మాట్లాడలేదండి అని అంటాం మనం. ఈ మాటలు మీతో పలికరు లేని గోడలు సాక్ష్యం చెప్తాయి. భూమి ఆకాశమును సాక్ష్యంగా పెట్టుకుంటున్నాను, జాగ్రత్త. భూమి ఆకాశము లయమైతేనే కానీ మానవుడు పూర్తిగా చనిపోడు, చేపలాగా అయిపోవాలి. చేపలు చుట్టినట్టు కాలం రాబోతుంది అతి త్వరలో. ఆ కాలం దగ్గరికి వచ్చేస్తున్నాను. కనుక చెప్తున్నాడు, నేడు జీవమును మరణమును ఆశీర్వాదము శాపమును. నీకు మరణం కావాలా, జీవం కావాలా, ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, నీ ఎదుటే ఉంది. చోజనట్టు ఎన్నుకో, ఏది కావాలో ఎన్నుకో, నీ ఇష్టం.
ఒకవేళ నువ్వు శాపాన్ని ఎన్నుకుంటే ఎవరు సాక్షులండి? నీ ఎదుట భూమి ఆకాశములు నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. అవే సాక్ష్యం చెప్తాయి. చెప్తూ కింద అంటున్నాను, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ ప్రమాణములు చేసిన దేశములో మీరు నివసించినట్లు కింద మాట కోసం చదివిస్తున్నాను. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకు మూలమై ఉన్నాడు. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సునకు మూలమై ఉన్నాడు. నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ సంపాదన కాదు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు జనం. బ్యాంక్ బ్యాలెన్స్ బాగున్నాయి, 100 సంవత్సరాలు బ్రతికేయచ్చు. నిజం కూడా, అది నిజమే. కానీ పరలోక రాజ్యం రాదు, పరలోకానికి వెళ్ళలేరు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాణమునకును దీర్ఘాయుస్సు మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హద్దుకొన్నట్లు జీవమును కోరుకోండి. ఎంత మంచి మాట చెప్తున్నాడండి. ఆయన హద్దుకో, ఆయన ప్రాణానికి జీవమై ఉన్నాడు. నువ్వు బ్రతకాలంటే నువ్వు ఆయన ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని హద్దుకున్నట్లు జీవమును కోరుకోండి, జీవితాన్ని కోరుకోండి. జీవం దేవునిలో ఉంది, జీవం దేవుని యొక్క పరిశుద్ధతలో ఉంది, పవిత్రతలో ఉంది. ఆయనే నీ ఆయుస్సును నీకు ఆరోగ్యమును ఇచ్చే దేవుడు. కనుక నీ ఇష్టానుసరైన జీవితంలో జీవించడానికి కుదరదు, దేవుడు చెప్తున్నమాట. మళ్ళీ ఇంకా చూడండి, ఇంకా మంచి మాట. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11 నుంచి 14 చూడండి. 11 నుంచి 14 వరకు. నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుట అది ఆకాశమందు ఉండినది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొని ఎలా అది సముద్రపు అద్దరి మించున్నది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది. నీ హృదయంలో నేను ముగించబోతున్నానండి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా చూడండి. ముగింపులో చాలా విలువైన మాటలు, కంక్లూజన్లో ఉన్నాను. ఏం చెప్తున్నాడు ఈ మంచి మాట? నేను నీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడును ఆకాశమునకు ఎక్కిపోదమని మన వద్దకు దాన్ని తెచ్చును. ఒకవేళ నువ్వు ఆకాశానికి వెళ్ళాలనుకుంటున్నావేమో, ఆకాశానికి తీసుకురావాల్సిన అవసరం లేదు. నీవు అనుకున్నటకు అది ఆకాశంలో ఉన్నది కాదు, కఠినమైనది కాదు, దూరమైనది కాదు, ఆకాశంలో ఉన్నది కాదు, ఆకాశానికి ఎక్కక్కర్లేదు. ఏమన్నాడు? మనము దానికి అనుకుని ఎవడును సముద్రమును దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును నువ్వు అనుకుంటావు. ఒక సముద్రంలో ఉందనుకుంటున్నావేమో, ఆకాశంలో ఉందనుకుంటున్నావేమో, కఠినమైంది అనుకుంటున్నావేమో. అంత అనుకోవాల్సిన అవసరం, సముద్రం దాటివలసిన అవసరం నీకు లేదు. అది సముద్రపు అద్దరిని మించినది. సముద్రపు అద్దరికి అవతలకు వెళ్ళవలసిన అవసరం లేదు, ఆకాశానికి వెళ్ళక్కర్లేదు, దూరమైనది కాదు, కఠినమైనది కాదు. చివరిగా చాలా కండిషన్గా మాట్లాడుతున్నాడు. ఈ చివరి ఇంకొక 10 నిమిషాలు నూతన సంవత్సరం ఎదుర్కోబోతున్నాం. ఇది క్లోజ్ చేసిన తర్వాత నూతన సంవత్సరం ఎదుర్కొనేటప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఈ వాక్యం ముందెందుకు చెప్తారంటే ఇవన్నీ నెమరు వేసుకుంటూ పశ్చాత్తాపం చెంది ప్రభువుకి నూతనమైనటువంటి మనసు కోసం అప్లై చేసుకోవాలి. ఈ శుభగడియల్లో 12 రాగానే మన ఎంత పరిస్థితుల్లో ఉన్నా, మన ఆర్థిక సమస్యలు సరిగ్గా లేకపోయినా, ఆరోగ్యం సరిలేకపోయినా హ్యాపీ న్యూ ఇయర్. క్యాలెండర్ మారింది కనుక హ్యాపీ న్యూ ఇయర్. అది కాదు, ఇది మారాలి చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఎవడు నువ్వు సముద్రం దాటి దాని వద్దకు తెచ్చును అని నీవు అనుకున్న అది సముద్రపు అద్దరిని మించినది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. నీ హృదయమున నీ నోటను ఉన్నది. నీ హృదయాన్ని నీ నోటనే ఉన్నది. హృదయంలో ఏది ఉంటే నోటనదే వస్తుంది. హృదయాన్ని నిండిన దాన్ని బట్టే నోడు మాట్లాడు. కనుక హృదయంలో ఏ ఉండాలి? దేవుని మాటలు ఉండాలి. ఎవడ పడతాడండి బాధ?
దేవుడు మార్చవచ్చు కదా నన్ను అనేవాళ్ళు లేరా? మమ్మల్ని తినేస్తారు. మేము ప్రసంగం చేసిన తర్వాత ఏమండి మా కొరకు ప్రార్థన చేయండి, ఆయన మందు కొడుతూ ఉంటాడు, దురాపకరలో ఉంటూ ఉంటాడు, దేవుడి దగ్గర మాట్లాడు, వచ్చి తోలతో కానుకేసి వెళ్ళిపోతాడు, ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అట్ల గురించి మాట్లాడుతుంటే ఇక్కడ నీ హృదయంలోనూ నీ నోటన ఉన్నది. నీ హృదయంలో నీ హృదయంలో ఒకటి నీ నోటన ఉంటుంది. అది కఠినమైనది కాదు. పండగ క్రైస్తవులుగా ఉండకూడదు. మనం క్రైస్తవులుగా దేవుని యొక్క రోషం కలిగి బ్రతికితే పాతాళంకి వెళ్ళకుండా పరలోకం ఉంటాం. దట్స్ ఆల్. పాతాళను తప్పించుకోవటమే క్రైస్తవ్యం. యేసులో జీవించడమే క్రైస్తవ్యం. యేసు స్వరూపంలో మారటమే క్రైస్తవ్యం. యేసులా బ్రతకడం క్రైస్తవ్యం. యేసులా జీవించడం క్రైస్తవ్యం. ఆ సత్యం మనకు కావాలి. అందుకే అంటున్నాడు, ఇది కఠినమైనది కాదు, సముద్రం దాటక్కర్లేదు, ఆకాశంకి వెళ్ళక్కర్లేదు, ఎక్కడో దూరం లేదు, కఠినమైనటువంటి పరిస్థితి కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది. అది నీ హృదయమున నీ నోటన ఉన్నది. దయతో పరిశుద్ధాత్మ దేవుడు చాలా ప్రేమతో హెచ్చరించాడు. ఈ మాటలు విన్న మనం కనుక మన బ్రతుకు మార్చుకోకపోతే ఇంకా 10 నిమిషాలు దేవుడు టైం ఇస్తున్నాడు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుకి మన బ్రతుకు అప్పగించుకుందాం. 2021 ప్రభువుది కావాలి జీవితం. నీది కాదు, నీ ఇష్టాన్ని కాదు, లౌకిక జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు, లోకంలో ఉన్నటువంటి వసతులను బట్టి నీ జీవితం లేదని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక నీ సహాయం పొంది నేటి వరకు నేను నిలిచి ఉన్నాను, బ్రతికి ఉన్నాను. కనుక ప్రభువా నన్ను బ్రతికించు. ఇప్పటి వరకు ఎన్నట్టు వాక్యాన్ని అంతటికున్న మా గుండెలు ఫలింపచేయి. నీ కొరకే మేము జీవింపచేయి, నీ కొరకే మేము జీవిస్తాం. ఈ మాటలన్నీ కూడా నీ యొక్క రాజ్యం పొందటానికి ఈ బోధ, ఈ ఉపదేశం, నా ఉపదేశం వింటే మీ క్షేమం నది వలె ఉంటుంది అని చెప్పాడు. కనుక దేవుడు అలాంటి క్షేమాన్ని పొందుకోవటానికి మనం ప్రభువుకి మన బ్రతుకులు అప్పగిందాం. ప్రభు శిష్యులుగా, ప్రభువుకి దాసులుగా మనం బ్రతుకుదాం. దేవుడు ఈ మాటలను మన బ్రతుకులు దీవించుగాక.